యలమంచిలి మండలం మట్లపాలెం గ్రామానికి చెందిన దళితులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వీరందరికీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మట్లపాలెం గ్రామం నుంచి జగన్ ప్రభుత్వ పనితీరుపై విసుగెత్తిన దళితులు బీసీలు పార్టీలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిమ్మల వారందరినీ అభినందించారు. రేపు పొద్దునంతా మీకు ఏది కావాలంటే అది రాసుకోవడం, మీకు ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఎవరికి భయపడాలని పని లేదు. మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పార్టీలో చేరిన సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మట్లపాలెం గ్రామం నుంచి దళిత బిడ్డలు, దళిత నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేము ముందుకు వస్తామని స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మట్లపాలెం దళిత నాయకులకు, సోదరులకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు మార్పు అనేది వచ్చింది ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ కూడా. అందుకే నిజంగా వీళ్ళు ఎవరైతే మరి దళిత సోదరులు ఉన్నారో వాళ్లే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన పట్ల విసిగెత్తిపోయి రేపు మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, దళితులకి న్యాయం జరగాలనే ఆలోచనతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మరి మొన్న కూడా ఏదైతే ఇదే గ్రామం నుంచి ఎవరైతే సిద్దిపల్లి బీసీ సోదరులు కూడా మరి వాళ్ళు కూడా యూత్ చాలా సంతోషం వేసింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా వచ్చి ఎంతో ఆనందంగా, సంతోషంగా తెలుగుదేశం పార్టీకి మీకు పనిచేస్తామని చెప్పారు. మరి ఈ రకంగా స్వచ్ఛందంగా మా ఆఫీస్కి వచ్చి వీళ్ళు పార్టీలో చేరితే మాకున్నటువంటి నాయకులకి ఏం చేయాలో పాలుపోక ఆ 20 మంది 30 మంది వస్తే అందులో ఒకరిని ఇద్దరినో బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ చేత మరి ఏదో రామాలయం నిర్మాణానికి వెళ్తే కొండలు కప్పేశారు, లేకపోతే ఇదిగో రాత్రి వెళ్తే ఇట్లా కొండలు కప్పేశారని మరి వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఓకే, కుడిపూడి రామకృష్ణ గారు, రంగబాబు, వెంకటేశ్వర